నమస్తే అండి. మనకున్న కుహానా మేధావులు ప్రపంచంలో ఎక్కడ ఉండరేమో. రాత్రి సాక్షిలో ఒక డిబేట్ పెట్టారండి. నారా కీర్తి చోరా అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి ఒక డిబేట్ మాట. ఆ డిబేట్లో కేఎస్ ప్రసాద్, ఇడాపర మేధావి, అలాగే సాక్షి యాంకరేశ్వర్ గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాసు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటినే సేమ్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసేసి యాజ్ ఇట్ ఈజీగా ఇచ్చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేంటి? వీళ్ళు మాట్లాడే మాటలమాట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తారు చూడండి. మిగిలిన గ్రామాలు కంప్లీట్ చేసి క్రెడిట్ తీసుకుందాం అన్నా సరే క్రెడిట్ కుదరని పని. సో ఇక్కడ మీరు రోవర్లతో చేసిన దాన్ని శాటిలైట్తో అనుసంధానించి మెటిక్యులస్ క్యాల్కులేషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం వాళ్ళు ఆయన ఫోటో పెట్టడం, రాళ్ళ మీద రంగేయడం తప్ప మీరు దగ్గర 86 లక్షల 87 లక్షలండి అదంటే గడిగా చెప్పాలంటే పట్టాదారు పాస్బుక్లు ప్రజలకు అందించారు. సే ఫర్ ఇన్స్టెంట్ ఆ జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ ఫోటో ఉన్నదాన్ని ఇవాళ ఎవరైనా సరే బ్యాంకులో తాకట్టు పెట్టడానికో దేనికో ఇది కాదని చెప్పమనండి. అసలు ఎందుకు ఉండాలండి? అది కదా క్వశ్చను. మరి నువ్వేం మేధావో అడుక్కు తినే మేధావో నాకు అర్థం కాట. అసలు ప్రజల ఆస్తుల పైన పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు ఉండాలి? ఎందుకు వేసారు? సరిహద్దురాళ్ళ పైన పాస్బుక్ల పైన బొమ్మ ఎందుకు వేసారండి? ఏం అవసరం? జగన్మోహన్ రెడ్డి ఏమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, ప్రజల ఆస్తి మారదు కదా, అవునా? ప్రభుత్వం అధికారికంగా మనకు పాస్బుక్ ఇచ్చినప్పుడు ప్రభుత్వ రాజముద్ర తప్పితే ఆ దిష్టి బొమ్మల్లాగా జగన్మోహన్ రెడ్డి ఫోటోనో ఇంకొకటి ఫోటోనో ఉండకూడదు. నువ్వు ఒక మేధావి, ఆడొక జర్నలిస్ట్. బ్యాంకులోకి వెళ్ళి అడగండి, ఎవడన్నా అబ్జెక్షన్ చెప్తాడేమో అని చెప్పేసి. బ్యాంకుకి ఎందుకు వెళ్ళి అడగాలండి? మీరు వేయకపోతే గొడవే లేదు కదా. ఇప్పుడు సరిహద్దురాళ్ళ పైన జగనన్న భూరక్ష అని చెప్పేసి వేసుకున్నారు. వైఎస్ఆర్ జగనన్న, వైఎస్ఆర్ పేరు, అలాగే జగనన్న భూరక్ష కదా. ఎందుకు వేసుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సొమ్ము తెచ్చుకొని ఏమీ వేయట్లేదు, సర్వే చేయట్లేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆస్తుపాస్తులేమో మాకు పంచట్లేదు. అలా చిన్న లాజిక్ అండి. మా ఆస్తుల పైన మా పాస్బుక్ల పైన మీ బొమ్మ ఎందుకు అండి అంటే అవి ఉంటే తప్పేటండి. జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రచార పిచ్చుకోలేదు బొమ్మ వేసుకున్నాడండి. అది ఎవడో మాట్లాడతాను నేను పేరు, నేను ఆడి మంత్రికి అట్లా చేసాడో అర్థం కావట్లేదు. ఎవడో అధికారి భజన చేసే వాళ్ళు ఉంటారు కదండి, ఆయన చెప్పుంటాడు ప్రపంచంలో ఎవడో చేయలేదండి అలాంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టేస్తున్నారు కాబట్టి మీ బొమ్మ ఒకటి పెద్ద బొమ్మ వేసుకున్నాను కదా. అలాంటి జగన్మోహన్ రెడ్డి బలహీన పడిపోయాడట. ఏం బలహీన పడిపోవడం ఏంటో నాకు అర్థం కావట్లా. బలహీన పడిపోయేట అనేసాడట. మరి క్యాబినెట్ ఎందుకు ఉంది? మంత్రివర్గం దేనికి? ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మంత్రివర్గ సమావేశంలో ఆ నిర్ణయం పైన ఆమోదం తెలిపిన తర్వాతే కదా ఆచరణలో పెడతారు. మరి పొరంబొగ్గలు మంత్రిగా ఎట్ట చేశారు? దిక్మాలి యాదవులంతా కూడా ఇక మేధావుల రూపంలో ఇలాగే తగలడ్డారు. అసలు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వ్యతిరేకించింది జగన్మోహన్ రెడ్డి ఫోటోల దగ్గరే మెయిన్. ఇవాళ ఫోటోలు వేసుకున్నాడో రేపు పొద్దున్న ఈ ఆశలు మీ కాదు మా అంటాడో మనం చేసేది ఏముండదు అందులోని. సరిహద్దురాళ్ళ మీద జగనన్న బొమ్మే, పాస్బుక్ల మీద జగనన్న బొమ్మే, ఇంక మన ఉదిరిని పచ్చబొట్టు ఒకటి వేసేయలేదు అంతే. అన్నిటి మీద మీ బొమ్మలే కదా. ఇవాళ బొమ్మల దాకా వెళ్ళాడు, రేపు పొద్దున్న మీ ఆస్తులు కూడా మాయే అంటాడు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడింది. ఇవాళ ఏదో మీరు టెక్నికల్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసేటండి. అన్ని ప్రభుత్వాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి సపరేట్గా చేసేది ఏముంది ఇందులో? మిగిలిన రాష్ట్రాల్లో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదా? ఆ తప్పు వచ్చేసిందట. ఇంకొక ఈ వీడియో ఏదో ఉంది ఇందులోనే. ఆవిడెవరో నాగమల్లేశ్వరం ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిలో లేదంటే జాయింట్ సెక్రటరీయో ఇదే డిబేట్లో ఏం మార్చారండి? ఏం మార్చలేదండి. ఆ ఉత్తి ఫ్రంట్ పేజీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసేసి యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉన్న బుక్ని అలాగే వేస్తారు. మరి పాస్బుక్లో ఏమి రాస్తారండి? మీ యోగక్షేమాలో మీ హెల్త్ రిపోర్ట్ కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారో లేదంటే ఏమైనా చరిత్ర ఏమైనా రాసి పెడతారా? పాస్బుక్లో ఏముంటుంది? భూ యజమాని పేరు, ఆ భూమి యొక్క సర్వే నెంబరు, అంతేనా? ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు, ఎన్ని సెంట్లు ఉంటే అన్ని సెంట్లు, లేదంటే గజాలో సెంట్లో ఇంకోటో ఆ ల్యాండ్కి సంబంధించి ఏవైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలే ఉంటాయి. కానీ వీళ్ళు కొత్తగా చేర్చేది ఏముంది? లేదంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదే మ్యాటర్ ఉంది, ఇప్పుడు ఇచ్చిన పుస్తకాల్లోనే అదే ఉంటుంది. పాస్బుక్లో ఏముంటాయండి? ల్యాండ్ తాలూకా ఓనర్ తాలూకా డీటెయిల్స్, ఆ స్థలం యొక్క సర్వే నెంబర్లు అవే ఉంటాయి. ఏ పాస్బుక్ అయినా అంతే.
మీరు ఏమైనా వెరైటీగా ఏమైనా పెట్టించారు అందులోని ఏం దిక్మల మందండి ఇదంతా కూడా మీరు మేధావులు ఎట్టయ్యారు నాకు ఇవాళ కూడా అర్థం కావట్లేదు బాబు. పైగా రాజకీయ విశ్లేషకులు ఆ చెప్పేది ఏదో తిన్నగా 4 ముక్కలు చెప్పి తగలలేవు. వినిపిస్తా ఉన్నాను మీకు లాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ అని చెప్పేసి ఏమో ఈ మేధావి అంటాడు. ఆ యాంకర్ ఈశ్వర్ గడ్ అయితే నవరత్నాల లోగో అంట. జగన్మోహన్ రెడ్డి బొమ్మ కాదు. మళ్ళీ కవర్ డ్రైవ్ చూడండి, ఇక్కడ పట్టాదారు పాస్బుక్ పైన నవరత్నాల లోగో వేస్తానంట. అప్పట్లో వ్యతిరేకించేశారంట. వినిపిస్తా సమూలంగా మార్చే ఈ ప్రయత్నంపై నాడు చంద్రబాబు ఏం చేశారయ్యా అంటే విషం చిమ్మారు, విషం కక్కారు. సర్వేరాళ్లపై నవరత్నాల లోగో వేస్తే తన రాజకీయ లబ్ధి కోసం సర్వే రాళ్ల పైన నవరత్నాల లోగో వేసారా? ఎక్కడ వేసారు? చూపించు. సర్వే రాళ్ల పైన నవరత్నాల లోగో చూపించు. నవరత్నాల లోగో కాదు, జగనన్న బొమ్మ చెక్కించేసారు. చక్కగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ మెడొంకర గట్టిన అవుతాడు కదా ఇలాగా, ఆ బొమ్మ చెక్కించేశారు అన్నమాట. ప్రజల ఆశలు దొబ్బెత్తానికి ప్లాన్ వేసి ఇవాళ వచ్చి మీరు క్రెడిట్ దొబ్బేస్తారని చెప్పేసి అని మాట్లాడతారా? మీలాగా ప్రచార వ్యామోహం లేదే, ప్రచార పిచ్చి లేదే, బొమ్మలు వేసుకుంటలేదే. ఈ లెక్కన మీరు చెప్పే లెక్కన పాస్పోర్ట్ పైన, ఆధార్ కార్డుల పైన, లేదంటే ఇంకొకటి ఏదైనా ఇస్తే దానిపైన కానీ ప్రధానమంత్రి గారి ఫోటో ఉండొచ్చా? దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదండి ఎంత ప్రచార పిచ్చి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఉంది. స్కూల్ బ్యాగులు ఇస్తే స్కూల్ బ్యాగుల మీద బొమ్మ, బెల్ట్లు ఇస్తే బెల్ట్ల మీద బొమ్మ, మొలతాడు ఇస్తే మొలతాడు మీద బొమ్మ, డైపర్ ప్యాకెట్లు ఇస్తే డైపర్ ప్యాకెట్ల మీద బొమ్మ. అంటే డైపర్ ప్యాకెట్లు ఇవ్వలేదు కానీ ఇప్పుడు చెప్తున్నా, ఏది ఇస్తే దాని మీద బొమ్మ, బర్త్ సర్టిఫికేట్ మీద, ఇంకొక సర్టిఫికేట్ మీద, ప్రభుత్వం జారీ చేసిన ఏ పత్రం పైన అయినా సరే ఆ దిష్టి బొమ్మ, ఆ దరిద్రపు కొట్టు బొమ్మ అలా ఉండాల్సిందే. ఎందుకురా అంటే ఏమో తెలియదు. అదొక ప్రచార పిచ్చి. ఎక్కడికక్కడ మన పార్టీ రంగులు వేసేయారు, ఎక్కడికక్కడ నా బొమ్మ అలా ఉండిపోవాలంతే. ఏం చేసాడు రాష్ట్రానికి నీ బొమ్మ ఉండిపోతానికి? సరే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి, ఏదైనా రాచరిక పాలన. లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ పని చేయవసరం లేదండి, మా నాన్నగారు సంపాదించారు, లేదంటే మా నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు నేను అక్రమంగా దోచేసిన సొమ్ము ఉంది, మీ అందరికీ పప్పు బెల్లాలా పనిచేస్తాను, మీరు ఏ పని చేయమాకండి, నా బొమ్మ మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పేసి నేను అన్నాడా? లేదు. మీ బొమ్మలు ఎందుకు? ఇవాళ కూడా మేము అదే అంటాం. ఆ రోజు మీరు సర్వేలు చేశారా, ఇంకోటి చేశారా, ఇవన్నీ పక్కన పెడితే మేజర్గా అక్కడ మీరు దృష్టి పెట్టింది ఏంట్రా అంటే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ పేరు, అలాగే పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ, ఫ్రంట్ పేజీలో పెద్ద బొమ్మ, వెనకాతల పేజీలో నవరత్నాల లోగోలు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చిన్న బొమ్మ. రెండేనా? జగన్మోహన్ రెడ్డి బొమ్మలకేగా ప్రాధాన్యం ఇచ్చింది. లేదండి ఆ రోజు ఎలా మరి మాట్లాడుకుంటే ఎలా ఉంటారండి? దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? లేదు. మరి అలాంటిది మీరు మీ ప్రచార పిచ్చితోటి ఆ స్టేజ్కి మీరు తీసుకొచ్చి ఇవాళ అలా చేయకూడదండి, ఇలా చేయకూడదంటే ఎట్ట కుదురుతుంది? మాట్లాడతారు ఖచ్చితంగా. రాజకీయ పార్టీలు అన్న తర్వాత మాట్లాడతారు. ఇవాళ ప్రభుత్వం పాస్బుక్లు జారీ చేసింది. ఎక్కడైనా సరే పార్టీ లోగోలు కానీ, లేదంటే ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ, ఇంకెవరిదైనా ఫోటో ఉందా? లేదుగా. చాలా క్లీన్గా ఉంది కదా, ప్రభుత్వ రాజముద్రతో ఉంది, చాలా క్లియర్గా ఉంది. దానికి మీకు వచ్చిన నొప్పి ఏంటి? అందులో క్రెడిట్ తీసుకోవాలి ఏముంది? ఇందులో క్రెడిట్ చోరీ అని చెప్పేసి అని అంటారు. మరి అందులో ఏముంది? క్రెడిట్ చోరీ ఏముందండి? మిగిలిన రాష్ట్రాలు చేయట్లేదా? వాళ్ళు ఎవరు పాస్బుక్లు ఇవ్వట్లేదా? ఏదో రాష్ట్రంలో టెక్నాలజీని మొత్తం మీరే తీసుకొచ్చినట్టు అన్నాడు పేరు నాని మనం మాట్లాడుతూ నిన్న కూడా నేను వినిపించే వీడియోలో క్యూఆర్ కోడ్ని కూడా మార్చేశారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ మా క్యూఆర్ కోడ్ పెట్టుకుంటాం, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటాం అని చెప్పేసి అన్నాడు కదా. వీడియో అని మాట్లాడతాడు, సేమ్ క్యూఆర్ కోడ్. టెక్నాలజీ ఏమి జగన్మోహన్ రెడ్డి ఏం కనిపెట్టలా, టెక్నాలజీ ఎవడన్నా వాడతాడు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఉంది క్యూఆర్ కోడ్. మీ భూమి పోర్టల్ ద్వారాగా ఈ క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు అప్పుడు కూడా. మరి అయ్యని ఎందుకు చెప్పట్లేదు? అట్లా మర్చిపోయారా? ఈ అత్యవారాలు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. అనవసరంగా మనం ఏదో మాట్లాడుతున్నాం కదా, మనం మాట్లాడుతూ మన పేటీఎం గురించి వింటారు కదా, ఇనే మంది ఉన్నారు కదా అని చెప్పేసి ఏది పెడితే అది మాట్లాడద్దు. లాజిక్ లేకుండా మాట్లాడద్దు. క్లారిటీగా వివరించి చెప్పండి ప్రజలకి. ఆ రోజు మేము బొమ్మలు వేసుకోవడానికి మనకు ముఖ్య కారణం ఇది. లేదు తప్పు అయిపోయిందని ఒప్పుకోండి. ఆ రోజు నిజంగా ప్రచార యావతోనో ప్రచార పిచ్చుతోనో మా బొమ్మ వేసుకున్నాం, అలా చేయడం తప్పని చెప్పేసి అని చెప్పుకొని అలాగ ఒప్పుకోరు, ఇలాగ ఒప్పుకోరు. భజన చేయమంటే మాత్రం బ్రహ్మాండంగా భజన చేస్తారు. ఆ భజన చేయడానికి తప్పితే మీరు దేనికి పనికిరారు. ఇంకా అదొకటే వచ్చింది మనకి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి భజన. ఇది ఒక న్యూట్రల్ ముసుగు, నేను ఒక సుడో మేధావని, ఇంకా నా అంత మేధావతనం ఇంకా ప్రపంచంలో ఎవరికీ లేదు.
తీరా చూస్తే ఆ అంటే తూరాదు తూ అంటే ఆరాదు గట్టిగా 4 ముక్కలు మాట్లాడమంటే ఆవేశపడిపోయి కేకలేస్తాడా? మొన్న ఒక డిబేట్లో అనుకుంటే అలాగే కేకలేస్తున్నాడు. నువ్వు కేకలేసేసినది మాత్రం ఏమీ అయిపోద్ది. ఇక్కడ ఉన్న వాస్తవాలు చెప్పండి. ఈవేళ పాస్బుక్ల పైన ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది. గతంలో మీరు ఇచ్చినప్పుడు ఒక అభిప్రాయం ఉంది, ఇప్పుడు ఒక అభిప్రాయం ఉంది. ఒకవేళ దాన్ని మీ ఖాతాలో వేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ వివరంగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు వేసుకున్నాడు? మీరంటే మీరు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి మీద చెప్పమనండి వచ్చి. ఆ రోజు బొమ్మల ప్రదాత ఆయనే కదా. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఆ రోజు నేను బొమ్మ వేయడానికి గల కారణం ఇది అని చెప్పమనండి. ముందు ఆ క్లారిటీ ఇప్పించండి జనాలకి. మళ్ళీ మీరు వస్తే బొమ్మలు వేసుకుంటారా? ఇలా చెప్పుకుంటా పోతే ఓ పోటట్టుద్ది. కాబట్టి ఏంటంటే ఈ క్రెడిట్ చోరీలు ఇలాంటి డైలాగులు మీరు కొట్టమాకండి. అసలు క్రెడిబిలిటీ లేని వ్యక్తులు మీరంతా కూడా. మీరు చేసింది ఎవడో దెబ్బే అవసరం లేదు, మీరే పక్కనోడి దెబ్బేస్తూ ఉంటుంది అన్నీ కూడా. ఇంక ఈ మాటలు కట్టిపెట్టేస్తే బాగుంటుంది అబ్బాయి.